నమస్తే. ఈ సృష్టిలో మనిషికి భగవంతునితో ఒక దృఢమైన బంధం కావాలి. మీకు ఇష్టమైన రూపంలో మీ ఇష్ట దైవంతో ఇలా పలకండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీ ఇష్టదైవంతో పలకాలి. దీని నుండే బంధం, శరణాగతి మీకు కలుగుతాయి. దీని అర్థం నా తల్లి, తండ్రి, నా బంధువు, నా స్నేహితుడు, నా విద్య, నా ధనము, నా సకలము నీవే అంటూ శరణాగతితో సర్వము అర్పించిన భక్తుల జీవితంలో భగవంతుని అద్భుతాలకు కొరత ఉండదు. ఆ భగవంతుడే వారి జీవిత భారాన్ని మోస్తూ ముందుకు తీసుకెళ్తారు. కర్మ వలయంలో చిక్కుకొని ఆ దైవాన్ని కూడా మరచి ఈ ప్రపంచంలో సాధారణమైన జీవితం జీవించినంత కాలం మనిషికి బలవంతుడే కాని నిస్సహాయుడే. తాను ఏమి చేయలేక కర్మతో పోరాడుతూ ఉంటాడు. గజేంద్ర మోక్షంలో ఆఖరికి ఆ భగవంతుడి శరణాగతిని కోరినప్పుడు ఆ నారాయణుడు పరుగు పరుగున వచ్చి ఆ మొసలి బారి నుండి గజేంద్రుడిని విముక్తి చేస్తాడు. అప్పుడు గజేంద్రుడు చేసిన పొరపాటే ఇప్పుడు మనము చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాలుగా మన ప్రయత్నంలో ఈ కష్టాల నుండి బయటపడగలమని ప్రయత్నిస్తున్నాము. అయితే మనకి అర్థం కానిది ఏమిటంటే, మనం జలాశయంలో మొసలి నోట్లో చిక్కుకున్న గజేంద్రుడు వంటి వాళ్ళమని, మనకు దైవానుగ్రహం తోడవ్వాలని, నిస్సహాయులమై శరణాగతులమై నా వల్ల కాదు, మీరే నన్ను కాపాడాలి భగవంతుడా అని శరణు వేడితే తప్పకుండా భగవంతుడు కాపాడతారు. భగవంతుడు చెప్తారు, ఈ ద్వారంలో ఎవరైనా ఒక్కరే ప్రవేశించగలరు. ఇద్దరం కలిసి వెళ్ళలేము. నీవైనా సమస్యను మోయి, లేదా నేనైనా మోస్తాను అని అంటారు. మనం ఆ భారాన్ని ఆయనకు వదిలేస్తే భగవంతుడు ఆనందంగా మన భారాన్ని మోస్తారు. అనుగ్రహం అనే మహాసముద్రంలో జీవితానికి ఒక మహిమ కాదు, జీవితమే ఒక మహిమ. ప్రతి గడియ, ప్రతిరోజు ఒక మహిమే. భగవంతుని అనంత శక్తి పట్ల సంపూర్ణ విశ్వాసంతో మీకేదైనా చేయగలరని తెలుసుకున్నట్లయితే మీరు ఆ అనుగ్రహానికి వారసులవుతారు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.